అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. కొందరు కాలేజీలో పనిచేస్తూ ఉంటారు. అది ఉన్నత స్థాయి ఉండొచ్చు, లేదా దిగువ స్థాయి అయ్యుండొచ్చు. కాలేజీలో ఏదో ఒక క్యాంపస్‌లో ఉండడము, వారు జీవితాంతం కూడా అక్కడే పనిచేస్తూ ముందుకు ఎదగలేని పరిస్థితి ఉంటుంది. లేదా కొంత పై స్థాయి ఉన్నవారు 1 లేదా 2 పొజిషన్‌లు మాత్రమే పైకి మారుతూ ఉంటారు. కానీ వారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. కానీ వారికి చదువు చక్కగా ఉంటుంది. విద్యాబుద్ధులు చెప్పే తత్వం ఉంటుంది. పిల్లలను క్రమశిక్షణ పెట్టే తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కాన్ఫిడెంట్ అనేది బాగా ఉన్నప్పటికీ కూడా కొంత పదవీ లోపం అనేది ఉండడం కారణం చేత వారు మానసికంగా కొంచెం కృంగుబాటు అనేది చూస్తూ ఉంటారు. అట్టివారు ఒకసారి జాతక పరిశీలన చేపించుకోమని మాత్రమే నేను సలహా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మీకు ఎంత చెప్పినప్పటికీ కూడా జాతక పరిశీలన ఎందుకు? దానితో ఉంటుంది? మేము చదువుకున్నాము. మేము ఎలా అయినా ముందుకు వెళతాము అనుకుంటూ ఉంటారు. చదువు ముఖ్యము. చదువు లేనిది ఎవరు కూడా దేనికి పనికిరారు. అది వాస్తవము. మీరు విద్యా బుద్ధులు నేర్పేవారు కదా! మీరు ఒక్కసారి జాతక చక్రము గనక నిర్మాణం చేపించుకొని, జన్మ జాతక చక్రాన్ని లేదా నామ నక్షత్రాన్ని చేసుకుంటే, కొంత మీకు ఆటంకాలేమైనా ఉన్నాయా? వాటికి ఏమి చేసుకుంటే బావుంటుందని తెలిసే అవకాశం ఉంటుంది.